నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్లో సుభాష్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ నీలి మల్లేశం తండ్రి అంజయ్య వయసు 50 సంవత్సరాలు గుండెపోటుతో మరణించినాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం వలన ఆర్థికంగా చాలా నష్టం జరుగుతున్నది. గిరాకీ లేక ఇల్లు గడవని పరిస్థితి ఏర్పడింది. బండికి ఇన్స్టాల్మెంట్లు కట్టలేక, పిల్లల చదువులకు ఫీజులు చెల్లించుకోలేక, ఆరోగ్యం వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో 2 సంవత్సరాల నుంచి మనోవేదనతో బాధపడుతూ ఇంకెప్పుడు మన బతుకులు బారుతాయి, ప్రభుత్వం మన గురించి ఎప్పుడు కూడా పట్టించుకోవడం లేదు, ఆలోచిస్తలేదు, ఆటో డ్రైవర్ల గురించి ఏ రోజు మాట్లాడింది లేదు, రోజు రోజుకు మన ఆటో డ్రైవర్ల పరిస్థితి దిగజారిపోతున్నదని, ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నదని, ఇల్లు కూడా నడవలేదని ప్రతిరోజు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పుకుంటూ చెప్పుకుంటూ అన్నయ్య ఎన్నెన్ని చేస్తారు, ఫ్రీ బస్ ఎన్నెన్ని చేస్తారు, మనం ఎట్లా బతుకుడాలి, ఎప్పుడు ఆయన కంటతడి పెట్టుకుంటూ ఇదే రంది పెట్టుకొని వాళ్ళకి గుండెపోటు రావడం జరిగింది. గుండెపోటుతో మరణించిన వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళు ఎట్లా బతుకుడు, వాళ్ళ పిల్లలు ఎట్లా బతుకుడు, అంతేంది అంత ఘోరం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని నాశనం చేశారు. ఈ ప్రభుత్వం అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు రవాణా మంత్రి గారు, మీకు దండం పెట్టి చెప్తున్నా, ఎట్లా చేసి మమ్మల్ని ఆటో డ్రైవర్లు ఆదుకునే ప్రయత్నం చేయరు. మేము ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మమ్మల్ని మా మాట ఎక్కడ అసెంబ్లీలో వస్తలేదు, ఎక్కడ రావట్లేదు. మా మాట అనేది ఆటో డ్రైవర్ అనేటువంటి అసలు ఎక్కడో పెట్టారు మీరు తీసుకుపోయి. ఇలా అయ్యా మాకు సహాయం చేయండి, మీకు ప్లీజ్ మా నీలి మల్లేశం గారికి సహాయం చేయాలి. వాడు ఆర్థికంగా ఘోరంగా ఉన్నాడు, వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు, కొంచెం ఆదుకోండి అయ్యా. మీరు దయచేసి మమ్మల్ని మీ ఆటో డ్రైవర్లకు కూడా కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కొంచెం ఏదో ఒక దారిలో పడేటట్టు చేయండి. మీరే ఈరోజు కరీంనగర్ లో మా తోటి ఆటో డ్రైవర్ నీలి మల్లేశం గారు గుండెపోటుతో మరణించడం జరిగినది. ఈ గుండెపోటు గల కారణము గత ప్రభుత్వము మా నీలి మల్లేశం గారు 25 సంవత్సరాల నుంచి ఆటో నడిపించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఎలాంటి బాధలు లేకుండా గత 18 సంవత్సరాల వాగా ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రతికినటువంటి రోజులలో పిల్లలను పోషించుకున్నాడు, బండి కిస్తులు కట్టుకున్నాడు, తన కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్న రోజులలో రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు వల్ల కిరాయిలు లేక ఇంటి నడవలేని పరిస్థితుల్లో 2 సంవత్సరాల నుండి నరక యాతన అనుభవిస్తూ పిల్లల ఫీజులు కట్టుకుంటే బండి కిస్తుకు లేదు, బండి కిస్తు కట్టుకుంటే ఇంట్లో పోషణకు లేదు, ప్రతిరోజు అనుదినం మనోవేదనతో బాధపడుతూ ఎప్పుడు మన రోజులు మారుతాయి. ఈ 2 సంవత్సరాలు అవుతుంది, ఇక కూడా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పక్షాన ఏం మాట్లాడడం లేదు. ఉచిత బస్సు వల్ల గతంలో 3 ట్రిప్పులు ధర్మారం చెప్పడానికి 3 ట్రిప్పులు వేసుకునే వాళ్ళు ఈరోజు కనీసం 1 ట్రిప్ కూడా పోవడం లేదు. 1 ట్రిప్ వెళ్తే డీజిల్కి పోతే కూరగాయలకే సరిపోతున్నాయి. కానీ పిల్లల చదువులు కానీ, బండి కిస్తీ కానీ, ఆర్థికంగా దావకాల్లో చేర్చుకోలేని పరిస్థితులు కూడా ఈరోజు ఆటో డ్రైవర్ల యొక్క జీవితాలు మారడం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా అసలు ఏమాత్రం కూడా ఆటో డ్రైవర్ల పక్షాన మాట్లాడమే లేదు. 2.5 సంవత్సరాలు గడుస్తున్నది. ఉచిత బస్సు వచ్చి ఆటో డ్రైవర్ల స్థితిగతుల గురించి మాకు తెలుసు. వారు తెలిసే మేము మహాలక్ష్మి పథకం వస్తే వీళ్ళకి ఇబ్బంది జరుగుతుందని వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి పెట్టడం జరిగింది. వాళ్ళు ఇస్తున్న 12,000 రూపాయలనే మేము ప్రకటించమని గత నిరసనలుగా 2 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేసిన ఇప్పటి వరకు కనీసం ఆటో డ్రైవర్లుగా 12,000 వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో పెట్టిన 12,000 కూడా అమలు చేయడం లేదు. ఉచిత బస్సు ద్వారా నష్టపోతున్నాం. ఏమన్నంటే రవాణా శాఖ మంత్రి గారు కానీ మరియు ఇతక గారు కానీ వారి బస్సులు వెళ్ళలేకపోతున్నాయి అంటారు. ఇవాళ 40 కిలోమీటర్ల దూరం నుండి ఆటో డ్రైవర్లు సర్వీస్ చేస్తున్నటువంటి రోజులు, ఎక్కడ నుండి సిటీకి రావాలంటే ఒక 40 కిలోమీటర్ల నుంచి ఆటోల ద్వారా సర్వీస్ చేసినటువంటి రోజులు. ఇవాళ ఉచిత బస్సుల ద్వారా బస్సులు చూడండి కిటకిటలాడుతూ డ్రైవర్లకు ఎంత ఇబ్బంది అవుతుంది, కండక్టర్లకు ఎంత ఇబ్బంది అవుతుందో ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. వాళ్ళ నిరసన కూడా చెప్తా ఉన్నారు. అంటే మీరు ఉచిత బస్సు ద్వారా వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇటు మా పొట్ట కొట్టారు, మా వీపు కొట్టలేదు, మా పొట్ట కొట్టకాలని చెప్పి ఎన్నోసార్లు మీకు విన్నవించుకున్న మా కార్యక్రమం మీరు ఏమాత్రం కూడా ఆలోచించారు. దయచేసి ఇకనైనా మీరు కళ్ళు తెరిచి ఆటో డ్రైవర్ల పక్షాన ఆలోచన చేయండి. ఆటో డ్రైవర్ వాస్తవంగా నష్టపోతున్నారు అనేది మీరు ఎంక్వైరీ చేయండి.
ఎన్నో రకాల ఎంక్వైరీ చేస్తారు. ఆటో డ్రైవర్లకు ఎందుకు ఇబ్బంది జరుగుతుందని ఎంక్వైరీ చేయించుకొని మా జీవితాలను కాపాడండి. ఇప్పటివరకు దాదాపు 200 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. గుండెపోటు రావడం జరిగింది. గుండెపోటు రావడానికి మనోధైర్యాన్ని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులై వారు ఆస్తిపరమైన కోల్పోయి ఆ బరువు గుండె మీద పడి గుండెపోటు రావడం జరుగుతుంది. గుండెపోటుతో కాదు వాళ్ళ కాంగ్రెస్ హత్యలే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దయచేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు స్పందించండి. ఆటో డ్రైవర్లు పేదవారు, పేదల సంక్షేమానికి కోరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆటో డ్రైవర్లు మరి దరిద్రతో కింద ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల జీవితాలతో మీరు ఆడుకోకండి. దయచేసి 2.5 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికీ మా వీధులు పడ్డాయి, మా కుటుంబాలు ఆగమవుతున్నాయి. దయచేసి ఇప్పటికైనా మా కుటుంబాలు ఆదుకోవాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా మల్లేశం గారికి ఎక్స్ప్రెషన్ పడించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని తెలియజేస్తూ వారి పిల్లలను ఒకరికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని మీకు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ నా పేరు మధ్యల రాజేందర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా జేసీ ఇన్ఛార్జి చైర్మన్.